మన డంబిల్ వీడియోలు చూసి చాలా మంది ఏం అడుగుతున్నారంటే అన్న ఎంత ట్రై చేసినా నీలా మేము డంబిల్స్ వేయలేకపోతున్నాం, బ్రిక్స్ తో వర్కౌట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? అన్ని రోజుల నుంచి వర్కౌట్ చేస్తున్నాను కానీ ఒకసారి కూడా బ్రిక్స్ తో ట్రై చేయలేదు. వీటితో వర్కౌట్ చేస్తే మూవ్మెంట్ బానే ఉంది కానీ పట్టుకోవడానికి స్పేస్ సరిపోవట్లేదు, దాని వల్ల వెయిట్ కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు. మొత్తానికి బైసిప్ లో ఒక వేరియేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇదే బ్రిక్స్ తో షోల్డర్ వర్కౌట్ అయితే ట్రై చేద్దాం. నాకు షోల్డర్ వర్కౌట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లాటరల్ రైజెస్. నిజానికి లాటరల్ రైజెస్ అంటే మనం తక్కువ వెయిట్ తోనే చేస్తాం కాబట్టి దీంతో లాటరల్ రైజెస్ చేసేటప్పుడు షోల్డర్ అయితే ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకెందుకు షోల్డర్ వర్కౌట్ లో సెకండ్ వేరియేషన్ కూడా చేద్దాం. మట్టి ఇటుకలతో ఫ్రంట్ రైజ్ క్యాప్షన్ బాగుంది కదా, వర్కౌట్ కూడా బానే ఉంది. బట్ ఇటుకలు పట్టుకోవాలంటేనే చేయలు నొప్పి పెడుతుంది. ఇన్ని రోజులు ట్రైసిప్ వర్కౌట్ చేయాలంటే డంబెల్ లేదా బార్బెల్ రాడ్ పట్టుకునేవాడిని. ఈ రోజు అయితే ఇదే ఇటుకతో ట్రైసిప్ వర్కౌట్ కూడా చేద్దాం. నిజం చెప్పాలంటే ట్రైసిప్ వర్కౌట్ అయితే బానే ఉంది. మీరు కూడా సరదాగా ఒకసారి ట్రై చేయండి. ట్రైసిప్ వర్కౌట్ చేసిన తర్వాత బైసిప్ వర్కౌట్ చేయడం మనకు కామనే కదా. మళ్ళీ అదే వేరియేషన్ తో బైసిప్ అయితే ట్రైన్ చేసి షోల్డర్ వర్కౌట్ లో ఒక వేరియేషన్ ఉంటుంది. దీన్ని డంబెల్ తో చేస్తే ఓవర్ హెడ్ డంబెల్ ప్రెస్ అంటారు, అదే బార్బెల్ రాడ్ తో చేస్తే ఓవర్ హెడ్ బార్బెల్ ప్రెస్ అంటారు. కానీ మనం ఇటుకలతో చేస్తున్నాం కాబట్టి కొత్త పేరు పెడదాం, ఓవర్ హెడ్ ఇటుకల ప్రెస్. ఫైనల్లీ ఇటుకలతో చేశాక నాకు ఒకటి అర్థమైంది, టైం చూసుకుని డంబెల్స్ చేసుకోవడమే బెటర్. డంబెల్స్ ఎలా వేయాలో మన రీల్స్ లో ఒక వీడియో పిన్ చేసి ఉంచాను, త్వరగా వెళ్ళి ఆ వీడియో చూడండి.